చాలా ఆశ్చర్యంగా ఉండేదేంటంటే, ఇండస్ట్రీ అంటేనే అస్సలు నైట్ పార్టీలు, హడావుడి మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరిని దాదాపుగా ఒక తాగుబోతుగాను, తిరుగుబోతుగాను ముద్ర వేసేసే పొజిషన్‌లో పైగా మీరున్న సర్కిల్ కూడా అలాంటిది. కొంచెం అంటే నేను కొంచెం తాగుబోతులతో ఉన్నా అలా అంటారు. అలా అలా అంటలేదు. కానీ కొంచెం పార్టీ మైండెడ్ పీపుల్‌తో ఉంటారు. సోషలైజింగ్ ఎక్కువ. ఉంటారు గదా! అలాంటప్పుడు కూడా అంత ముట్టనట్టు ఎలా ఉండేవాళ్ళు? ఏంటి అసలు మిమ్మల్ని వెనక్కి లాగేది ఏంటి పోనీ? కాదండి, అసలు నన్ను వెనక్కి ఎవరు ఏది లాగలేదండి. ఈ పార్టీలకు ముందు వెళ్ళకుండా చేసిందే. ఇట్స్ అంటే అది తాగేవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. తాగని వాళ్ళు మంచివాళ్ళు కాదండోయ్. నా ఉద్దేశం అది ఆహారపు అలవాట్లు, వ్యవహారపు అలవాట్లు అనేది ఒక పర్సనల్ డెసిషన్. అవును. సో నాకు ఒక కిక్ లేదు అసలు. తాగేసిన తర్వాత కిక్ రావటం అనేది నాకు కిక్ ఇవ్వలేదు. ఎందుకంటే నాకు 24 గంటలు కిక్లో ఉంటా. అది చెప్తే అది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. నాకు బాగా తెలిసిన వాళ్ళకి మాత్రం బాగా అర్థమవుతుంది అది. ఒక కిక్ కోసం అలాగే ఏదైనా నాకు నొప్పి వచ్చింది అనుకోండి, చాలామంది తాగేస్తే నొప్పి తగ్గిన కాళ్ళు విరిగి నాకు 23 ఫ్రాక్చర్లు అయ్యాయి. సో ప్రాబ్లం ఏంటి? ఫ్రాక్చరో దెబ్బో చెయ్యో విరిగిన తర్వాత దాన్ని మర్చిపోవడానికి తాగుతారు. ఎంతసేపు మర్చిపోతారు? 2 గంటలు. నేను ఆ బాధ కంప్లీట్గా తీరే వరకు ఐ వాంట్ టు ఎంజాయ్ ది పెయిన్. సో తాగి దాన్ని నేను అనవసరంగా 2 గంటల పాటు దాన్ని దూరం చేసుకోదలుచుకోవట్లేదు. అది నా సైకాలజీ. అది కరెక్టా రాంగా అనేది నాకు తెలియదు. అవతల వాళ్ళకి నాకు కరెక్ట్ అనిపించింది. కాబట్టి నేను ఎప్పుడు టెంప్ట్ అవ్వలేదు. నాకు పైగా సోషలైజింగ్ నచ్చదు. నాకు ప్రాబ్లం అది. నాకు ఫ్రెండ్స్ లేరు. నాకు సోషలైజింగ్ నచ్చదు. నేను సోషలైజ్ చేయను. కాబట్టి నాకు తాగుడుతో పార్టీతో ప్రాబ్లం కాదు, నాకు ఆ సోషలైజింగ్తో ప్రాబ్లం. కానీ అలాంటి అట్మాస్ఫియర్లో ఉండగలుగుతారా? నేను వెళ్ళను అసలు. వెళ్ళరు అసలు. అంటే ఉండడం నాకు ప్రాబ్లం లేదు. బట్ నేను వెళ్ళాల్సిన అవసరం నాకు లేనప్పుడు మళ్ళీ ఉండటం ఎందుకు? అసలు జేడీ ఎలాగ రాడు కాబట్టి పిలవరేమో. పిలిచిన వెళ్ళను. నేను పెళ్ళిళ్ళకి, పార్టీలకి, ఓపెనింగ్లకి, లేకపోతే ఏదో ఫంక్షన్స్కి అస్సలు నేను వెళ్ళండి. నా సినిమా తప్ప వేరే సినిమాలకి వెళ్ళను. నేను వెళ్ళాను అంటే మేబీ నా అసిస్టెంట్ అయి ఉంటాడు, నా దగ్గర పనిచేసి ఉంటాడు, అంతే. వర్మ గారితో కంపెనీ అంటే ఖచ్చితంగా వాటకా బాటిల్ ఉండాల్సిందే అనుకునే ఒక వర్గం కూడా ఉంది కదా. కానీ ఆయన కంపెనీని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? లేదండి, ఇన్నేళ్ళ మా ప్రయాణంలో, పరిచయంలో ఒక్కసారి కూడా ఆయన నన్ను ఎప్పుడు తాగుతావా అని అడగలేదు. ఆయన తాగు అంటే నేను తాగుతానా లేదా పక్కకి పెడదాం, ఎప్పుడూ అడగలేదండి ఆయన అసలు తింటావా అని కూడా అడగలేదు. అసలు అంటే ఒక పర్సనాలిటీ మనకు ఉన్నప్పుడు అది మన పర్సనాలిటీకి వదిలేస్తారు ఆయన. ఇప్పుడు నాకు ఆయనకి ఒక్క ఐడియాలజీ కూడా కలవదు. బట్ అయినా మేము ఇద్దరం ఇన్నేళ్ళుగా కలిసే ఉన్నాగా. నాకు ఆయనలో అంటే ఆయన చేసే చాలా వాటిల్లో చాలా విషయాలు నాకు నచ్చకపోవచ్చు, అది ఆయనకి తెలుసు. నేను చేసే చాలా విషయాలు ఆయనకి నచ్చదు, అది నాకు తెలుసు. కానీ ఇద్దరం మారదాం అనే ప్రయత్నం చేయదాం. సలహా కూడా ఎవరు? ఆయన ఎవరు, నేను తీసుకోను. నేను ఆయనకి చెప్పను, ఆయన పుచ్చుకోరు. నిజంగా రైట్ అవే వర్మ గారికి ఒక సలహా ఇవ్వాలంటే జడి చక్రవర్తి ఏమిస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఆయనకి నా విషయం చెప్తారా, ఆయనకి సలహా ఇచ్చేంత స్థాయి నాకు రాదు. ఎందుకంటే ఆయన హీ కీప్స్ ఆన్ గ్రోయింగ్ ఎవ్రీడే. సో ఆయన సలహా ఇచ్చేంత స్థాయి నాకు ఉండదు, రాదు. ఇది క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇవ్వను కూడా. ఎవరికి సలహా ఇవ్వకూడదు అనేది నా పెద్ద సలహా అండి. నిజం.